హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి యావరేజ్. ఓకేనా, ఆర్థమెటిక్ టాపిక్ యావరేజ్. మొత్తం ఇందులో 10 టైప్స్ ఉంటాయి. ఈ 10 టైప్స్లో ఏదన్నా ఒక టైప్ అనేది మనకు ఆర్ఆర్బి ఎన్టీపీసీలో ఎగ్జామ్లో క్వశ్చన్ అని అడుగుతారు. మ్యాక్సిమం ఇందులో 10 టైప్స్ ఉంటాయి. ఈ 10 టైప్స్లో ఇలాంటి టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్లో అడిగే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. ఇవన్నీ అన్నీ ఒక్కొక్కటి నేను ప్రీవియస్ ఎగ్జామ్స్లకి వెళ్ళి ఒక్కొక్కటి తీసుకున్నాను. బట్ కొన్ని నెంబర్స్ అనేవి చేంజ్ చేశాను. ఓకేనా, ఇప్పుడు ఫస్ట్ టైప్ వచ్చేసి కాన్జర్గేటివ్ నెంబర్స్. ఇప్పుడు కాన్జర్గేటివ్ నెంబర్స్ వల్ల ఒకటి న్యాచురల్ నెంబర్స్ ఉన్నప్పుడు మనం ఈ ఫార్ములా యూజ్ చేయాలి. హైయెస్ట్ ఫైండ్ చేయడానికి, స్మాలెస్ట్ ఫైండ్ చేయడానికి ఈ ఫార్ములా యూజ్ చేయాలి. ఒకవేళ ఈవెన్ కానీ ఆడ్ నెంబర్స్ కానీ ఇచ్చినప్పుడు మనం ఈ ఫార్ములా యూజ్ చేయాలి హైయెస్ట్కి. ఒకవేళ స్మాలెస్ట్ అడిగితే అక్కడ మనం మైనస్ పెట్టాలి. ఇక్కడ యావరేజ్ ప్లస్ ఉంది కదా, ఇక్కడ మనం మైనస్ పెట్టుకోవాలి. ఓకేనా, ఫస్ట్ టైప్ వచ్చేసి కాన్జుగేటివ్ నెంబర్. ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మనకి ఎగ్జామ్లో అడిగే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. ఎలా అడుగుతారంటే క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ నేను రాసాను చూడండి. యావరేజ్ ఆఫ్ 17 కాన్జుగేటివ్ ఆడ్ నెంబర్స్ ఈజ్ 45, ఫైండ్ ద హైయెస్ట్ నెంబర్. ఇలా మనకు క్వశ్చన్ అడుగుతారు. మ్యాక్సిమం మీకు తెలిసే ఉంటుంది. ఇట్లా ఏంటిది, యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్ 76 ఫైండ్ అని ఇక్కడ నేను రాశాను కదా. యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 30 మల్టిపుల్స్, లేకపోతే డిఫరెంట్ క్వశ్చన్స్ అనేవి, ఇలాంటి క్వశ్చన్స్ ఆఫ్ టైప్సే మనల్ని అడిగే ఛాన్సెస్ అనేవి ఉంటుంది. ఓకేనా, ఫస్ట్ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేద్దామంటే ఇక్కడ చూడండి. యావరేజ్ ఆఫ్ 17 కాన్జుగేటివ్ ఆడ్ నెంబర్స్. ఓకేనా, ఆడ్ నెంబర్స్ అంటే మనం ఈ ఫార్ములా యూజ్ చేయాలి. హైయెస్ట్ నెంబర్ కాబట్టి ఈ ఫార్ములా. ఒకవేళ స్మాలెస్ట్ అని అన్నాడు అనుకో, అప్పుడు యావరేజ్ పక్కకుండా మైనస్ పెట్టుకోవాలి. ఈవెన్ కానీ ఆడ్ కానీ ఇస్తే, ఒకవేళ ఇక్కడ యావరేజ్ ఆఫ్ 17 కాన్జుగేటివ్ ఈవెన్ నెంబర్స్ అని ఇచ్చింది అనుకో, అప్పుడు ఇదే ఫార్ములా యూజ్ చేయాలి. ఇక్కడ ఏముంది, యావరేజ్ ఉంది. యావరేజ్ అంటే ఏంటిది, ఇది 45. ఓకేనా, 45 ప్లస్ n-1. ఓకేనా, n అంటే ఏంటిది, ఇది యావరేజ్ ఆఫ్ 17 అని ఉంది కదా. n అంటే 17. ఓకేనా, 17 - 1 / 2 ఇంటూ 2. ఓకేనా, 17 - 1 ఎంత అవుతుంది, 16. ఓకేనా, ఇప్పుడు ఇది చేస్తే ఇది 16/2 అవుతుంది. 2 1 = 2, 8 = 16. 8 × 2 ఎంత అవుతుంది, 16. 45 + 16 = 61. మన ఆన్సర్ వచ్చేసి 61. ఓకేనా, మీకు అర్థమైందే? ఓకే, నేను మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి యావరేజ్ ఆఫ్ 17 కాన్జుగేటివ్ ఆడ్ నెంబర్స్ ఈజ్ 45, ఫైండ్ ద హైయెస్ట్ నెంబర్. ఇక్కడ మనకు ఆడ్ నెంబర్ ఈజ్ 45 ఉంది కదా అండి, అది యావరేజ్ అన్నట్టు. ఓకేనా, ఇక్కడ యావరేజ్ ఆఫ్ 17 కాన్జుగేటివ్ అని చూడండి. 17 అనేది n. 45 + 17 - 1 16. 16/2. 16/2 అంటే 2 1 2 8 8 వస్తుంది. 8 × 2 ఎంత, 16. 45 + 16 = 61. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి యావరేజ్ ఆఫ్ 21 కాన్జుగేటివ్ న్యాచురల్ నెంబర్స్ ఈజ్ 50, ఫైండ్ ద స్మాలెస్ట్ నెంబర్. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, న్యాచురల్ నెంబర్స్ ఇచ్చింది. సో మనం ఇది అనేది ఫార్ములా అనేది అప్లై చేయాలి. ఇక్కడ ఇది హైయెస్ట్, ఇది స్మాలెస్ట్. సో ఫార్ములా వచ్చేసి ఇది. యావరేజ్ అంటే ఏంటిది, 50. యావరేజ్ అంటే మనం 50 వేసుకోవాలి. ఓకేనా, 50 మైనస్. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ ఏంటిది, n ప్లేస్లో మనం ఏం పెట్టుకోవాలి, 21. 21 - 1. ఓకేనా, 21 - 1/2 = ఇక్కడ ఏమవుతుంది, 21 - 1 ఎంత అవుతుంది, 20/2. 20/2 అంటే 10 వస్తుంది. ఓకేనా, 50 - 10 = 40. స్మాలెస్ట్ నెంబర్ వచ్చేసి 40. దీని ఆన్సర్ వచ్చేసి 40. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి టైప్ 2. టైప్ 2లో మనల్ని ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ అనేది అడుగుతారు. ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ అని అడిగినప్పుడు మన ఫార్ములా వచ్చేసి యావరేజ్ ఈజ్ ఈక్వల్స్ టు n + 1/2. క్వశ్చన్ ఇక్కడ చూడండి, ఇక్కడ రాసాను. ఇది సాల్వ్ చేద్దాం, మీకు అప్పుడు అర్థమవుతుంది. యావరేజ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ ఈ 76, ఫైండ్ n. ఓకేనా, ఇప్పుడు అంటే ఏంటిది, మనకు యావరేజ్ అనేది 76 ఇచ్చారు. 76 = ఫార్ములా ఏముంది, ఇది n + 1/2. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ 2 × 76 చేయండి. 2 × 76 చేస్తే మనకు ఎంత వస్తుంది, 152 వస్తుంది. ఓకేనా, 152 = n + 1. ఈ 1ని ఇటు సెండ్ చేయండి.
అప్పుడు ఏమవుతుంది 1 - 152 n అవుతుంది. n = 151. n వాల్యూ ఎంత 151. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి టైప్ 3. టైప్ 3 వచ్చేసి మల్టిపుల్స్. ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 30 మల్టిపుల్స్ ఆఫ్ 4. ఫస్ట్ 30 మల్టిపుల్స్ ఆఫ్ 4ని మనల్ని ఫైండ్ చేయమంటారు. సో 30 అనేది n అవుతుంది, 4 అనేది మల్టిపుల్ అవుతుంది. ఓకేనా. 4 × 30 + 1/2. 4 × 30 + 1 ఎంత అవుతుంది 31/2 అవుతుంది. 2 1s 2 2s 4. 2 × 31 చేస్తే మీకు 62 వస్తుంది ఆన్సర్. ఓకేనా. మనకి ఒకవేళ మీకు క్వశ్చన్లో ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 20 మల్టిపుల్స్ ఆఫ్ 6 అని ఇచ్చారు అనుకోండి, మీరు ఇలానే చేయాలి. ఓకేనా. సేమ్ ఇలానే ఇదే ఫార్ములా అప్లై చేస్తే మీకు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి టైప్ 4. ఇందులో టైప్ 4 వచ్చేసి 1 నెంబర్ రిమూవ్డ్. దీని ఫార్ములా ఏంటిదంటే రిమూవ్డ్ నెంబర్ = ఓల్డ్ యావరేజ్ ఇంటూ n మైనస్ న్యూ యావరేజ్ ఇంటూ n - 1. ఓకేనా. మనం క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. క్వశ్చన్లో ఏముందంటే యావరేజ్ ఆఫ్ 12 నెంబర్స్ ఈజ్ 20. యావరేజ్ ఆఫ్ 12 నెంబర్స్ ఈజ్ 20 అంటే 12 నెంబర్స్ అని ఉంది కదా, n అనేది 12 అవుతుంది. 20 అనేది ఓల్డ్ యావరేజ్. 1 నెంబర్ ఈజ్ రిమూవ్డ్ అండ్ యావరేజ్ బికమ్స్ 18. సో ఇదేమో ఓల్డ్ యావరేజ్ ఫస్ట్ వచ్చింది కదా, ఇది ఓల్డ్ యావరేజ్ అవుతుంది. రిమూవ్ చేసిన తర్వాత ఇది వచ్చింది అంటే ఏంటి, ఇది న్యూ యావరేజ్ అవుతుంది. ఫైండ్ ద న్యూ నెంబర్. సో ఇందులో మీరు సబ్స్టిట్యూట్ చేస్తే అవుతుంది. ఓకేనా. 20 × 12 మైనస్ న్యూ యావరేజ్ ఎంత మనకు 18 ఇచ్చారు. 18 × n ఎంత 12. 12 - 1 11. ఓకేనా. 20 × 12 ఎంత అవుతుంది 240 మైనస్ ఇది 198 చేస్తే మీకు ఆన్సర్ అనేది 42 వస్తుంది. ఓకేనా. ఇప్పుడు టూ నెంబర్స్ ఇచ్చినప్పుడు మనం మల్టిప్లై చేయడానికి నేను ఆల్రెడీ షార్ట్ ట్రిక్ చెప్పాను, నా వీడియోలో ఉంది, మీరు ఒకసారి చెక్ చేయండి. ఓకే, నేను ఇక్కడ కూడా చెప్తాను. ఇప్పుడు 20 × 12 ఉంది కదా, దీనికి షార్ట్ ట్రిక్ ఎలా అంటే ఫస్ట్ క్రాస్గా చేయండి. 2 2s 4. తర్వాత 0 × 1 is 0. 0ని మనం దేని మల్టిప్లై చేసినా మనకు 0నే వస్తుంది. ఓకేనా. 2 1s 2 అవుతుంది. 0 × 0 is 0. ఇక్కడ మనకి ఏముంది 2 4 0. ఓకేనా. ఎగ్జాక్ట్ ఆన్సర్ వచ్చింది కదా. ఇది షార్ట్ ట్రిక్ అన్నట్టు 2 digits వచ్చినప్పుడు. ఈ 18 11ని కూడా చేస్తాను చూడండి. ఓకేనా. ఫస్ట్ క్రాస్గా చేయాలి. 1 1s 1 అవుతుంది. 8 1s 8 అవుతుంది. ప్లస్ 8 + 1 ఎంత అవుతుంది 9. నెక్స్ట్ 1 1s 1, 8 1s ఎంత అవుతుంది 8, 198. ఓకేనా. నాకు కూడా ఇవేమి రావు, నేను డైరెక్ట్ ఈ షార్ట్ ట్రిక్ అప్లై చేసి చేసుకుంటున్నాను, ఎందుకంటే తొందర వస్తుంది అన్నట్టు. సో మీరు కూడా ఈ షార్ట్ ట్రిక్ అప్లై చేయండి. ఈ యావరేజ్లో అంత పెద్ద డిఫికల్ట్ కూడా ఏమి ఉండదు. మ్యాక్సిమం అయితే ఒకటే క్వశ్చన్ వస్తుంది యావరేజ్లోకి వెళ్ళైతే. మ్యాక్సిమం మల్టిపుల్స్ అని అడుగుతారు, లేకపోతే న్యాచురల్ నెంబర్స్. ఇక్కడ మనం ఫస్ట్ క్వశ్చన్ చూసాం కదా, ఇలా ఇదన్నా అడుగుతారు, ఎక్కువ ఇదన్నా లేకపోతే ఇదన్నా మల్టిపుల్సే. బట్ ఈ టైప్స్ కూడా చూసుకోండి. ఈ ఫార్ములాస్ అంత పెద్ద డిఫికల్ట్ కూడా ఏం కాదు, మీకు ఈజీయే. ఓకేనా. నెక్స్ట్ ఇంకొకటి టైప్ 5. నెక్స్ట్ టైప్ 5 వచ్చేసి 1 నెంబర్ రీప్లేస్డ్. ఫార్ములా ఏంటంటే చేంజ్ ఇన్ సమ్ = న్యూ యావరేజ్ మైనస్ ఓల్డ్ యావరేజ్ ఇంటూ n. ఇక్కడ మనకి క్వశ్చన్ వచ్చేసి యావరేజ్ ఆఫ్ 10 నెంబర్స్ ఈజ్ 25. ఓకేనా. యావరేజ్ ఆఫ్ 10 నెంబర్స్ ఈజ్ 25. ఏ నెంబర్ ఈజ్ రీప్లేస్డ్ బై 35. సో ఇప్పుడు మనకి ఇందులో n అనేది 10. ఓకేనా. n అనేది 10 నెంబర్స్ అని ఉంది కాబట్టి 10. మరి 25 ఏమవుతుంది, 25 అనేది ఓల్డ్ యావరేజ్ అవుతుంది. ఓకేనా. ఎ నెంబర్ ఈజ్ రీప్లేస్డ్ బై 35 అండ్ న్యూ యావరేజ్ ఈస్, ఇక్కడ మనకు ఆల్రెడీ క్వశ్చన్లో న్యూ యావరేజ్ 26 ఇచ్చిండు కాబట్టి ఇది న్యూ యావరేజ్ 26 అవుతుంది. ఓల్డ్ యావరేజ్ అనేది 25 అవుతుంది. ఇక్కడ మనకు క్వశ్చన్లో ఇచ్చారు చూడండి, స్టార్టింగ్ యావరేజ్ ఆఫ్ 10 నెంబర్స్ ఈజ్ 25 అంటే ఏంటి, అది ఓల్డ్ నెంబర్ అని అర్థం. సో సింపుల్, మనకి ఇక్కడ ఏముంది 26 - 25 ఇంటూ 10 చేసేస్తే అయిపోతుంది. 1 నెంబర్ రీప్లేస్డ్. ఫార్ములా చాలా సింపుల్, మీకు షార్ట్ ట్రిక్ లెక్కనే, ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు. యాక్చువల్ చెప్పాలంటే ఇప్పుడు ఇందులో ఉన్న ఫార్ములాస్ ఏం పెద్ద పెద్ద ఫార్ములాస్ ఏం కాదు, చిన్న చిన్న ఫార్ములాస్. ఇవి గుర్తుపెట్టుకుని మీరు ఎన్నో షార్ట్ ట్రిక్స్ గుర్తుపెట్టుకుంటారు, ఇందులో ఇవి కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. 26 - 25 ఎంత అవుతుంది 1 × 10 = 10 ఆన్సర్. మీకు క్వశ్చన్ అనేది ఇలా ఇచ్చినప్పుడు ఒక ఓల్డ్ యావరేజ్ ఒక న్యూ యావరేజ్ ఇచ్చి చేంజ్ ఇన్ సమ్ ఇచ్చినప్పుడు మనం ఇది చేస్తే అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి టైప్ 6 2 గ్రూప్స్ కంబైన్డ్ యావరేజ్.
అంటే 2 ఇచ్చినప్పుడు కంబైన్డ్ యావరేజ్ అని మనం చేయాలి. ఇక్కడ క్వశ్చన్ చూడండి. యావరేజ్ ఆఫ్ 20 బాయ్స్ ఈజ్ 18, యావరేజ్ ఆఫ్ 30 గర్ల్స్ ఈజ్ 22. ఓకేనా, మనకి ఇక్కడ 2 యావరేజెస్ ఇచ్చారు. మీకు చూడంగానే క్వశ్చన్ అర్థమైంది, ఎందుకంటే క్వశ్చన్లో మాక్సిమం వాడు ఇస్తాడు రిమూవ్ నెంబరా, లేకపోతే రీప్లేస్ నెంబరా, లేకపోతే కంబైన్డ్ నెంబరా అని. ఇప్పుడు మీరు ఇందులో చూస్తే ఇక్కడ మనకి ఏముంది, యావరేజ్ ఆఫ్ 20 బాయ్స్ ఈజ్ 18 అంటే ఏంటిది, 20 ఇంటూ 18 ప్లస్ 30 ఇంటూ 22. ఓకేనా, బై మనం ఏం చేయాలి, సమ్ చేయాలి. సమ్ దేన్ని చేయాలి, ఈ 20 బాయ్స్ని 30 బాయ్స్ని, ఇదే. ఓకేనా, 30 బాయ్స్ 20 బాయ్స్ ఇదే నెంబర్ అన్నట్టు. 30 + 20 ఎంత అవుతుంది, 50 అవుతుంది. 20 ఇంటూ 18, ఇంతకుముందు నేను మీకు షార్ట్ ట్రిక్ చెప్పాను కదా, ఈ షార్ట్ ట్రిక్ అప్లై చేయండి. 2 8 16 అవుతుంది. 1 ఇంటూ 0 is 0 అవుతుంది. ఇది 16. 2 1 2. నెక్స్ట్ 0 ఇంటూ 8 is 0. సో మన ఆన్సర్ ఏమవుతుంది, 216. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి ట్రై చేయండి. ఓకేనా, 0 ఇంటూ 8 is 0. ఈ 0 అనేది యాజ్ ఇట్ ఈస్గా రాసుకోవాలి. 6 2 + 1 is 3. మన ఆన్సర్ అనేది 360 ప్లస్ ఇది 660 వస్తుంది. ఈ 660 ఎలా వచ్చిందో కూడా నేను చేస్తాను చూడండి. 30 ఇంటూ 22, 3 2s 6, 0 ఇంటూ 0 is 0 అవుతుంది. ఇక్కడ ఎంత వస్తుంది, 6 వస్తుంది. 3 2s 6 వస్తుంది. 0 ఇంటూ 0 is 0 వస్తుంది. 6 6 60. ఓకేనా, ఇలానే మీరు చేసుకోవాలి బై 50. దీన్ని యాడ్ చేయండి. 50 చేస్తే మీకు ఆన్సర్ అనేది 20.4 వస్తుంది. ఇది ఆన్సర్. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి టైప్ 7. టైప్ 7 అనేది 0 టైప్. మనకి పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ ఇట్లా ఇస్తారు. మ్యాక్సిమం పాజిటివ్ నెగిటివ్ ఇస్తే n-1 ఫార్ములా, అది మనం అప్లై చేస్తే వచ్చేస్తుంది ఆన్సర్. ఇక్కడ క్వశ్చన్ చూడండి, యావరేజ్ ఆఫ్ 25 నెంబర్స్ ఈ 0. 25 నెంబర్స్ అనేది 0. మ్యాక్సిమం హౌ మెనీ నెంబర్స్ కెన్ బి పాజిటివ్, ఇలానే అడుగుతారు. లేకపోతే హౌ మెనీ నెంబర్స్ కెన్ బి నెగిటివ్, ఇలా అడిగినప్పుడు n-1 చేస్తే అయిపోతుంది. n అంటే ఏంటి, 25. 25 - 1 ఎంత వస్తుంది, 24 ఆన్సర్. ఓకేనా, ఇది చాలా సింపుల్. మీరు పాజిటివ్ నెగిటివ్కి n-1 ఒకటి గుర్తుపెట్టుకుంటే అయిపోతుంది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఏజ్ బేస్డ్ యావరేజ్. ప్రజెంట్ కానీ ఫ్యూచర్ యావరేజ్ కానీ మనకి క్వశ్చన్లో ఇస్తారు, ఇచ్చింది మనం చేయాలి. ఇప్పుడు మనం ఇక్కడ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్లో వచ్చేసి యావరేజ్ ఏజ్ ఆఫ్ 8 persons is 25 years. ఆఫ్టర్ 4 years వాట్ విల్ బీ ద యావరేజ్ ఏజ్. ఓకేనా, ఇప్పుడు మనకి క్వశ్చన్లో ఎలా ఇచ్చారంటే, ఇప్పుడు ఒక యావరేజ్ ఆఫ్ n పర్సన్స్ ఇంక్రీజ్ బై ఇయర్స్ అంటే ఏంటిదంటే, ఒక పర్సన్ది ఏజ్ అనేది ఇయర్స్ని బట్టి ఇంక్రీజ్ అయితే అప్పుడు మనం ఏం చేయాలి అంటే, న్యూ యావరేజ్ ఈజ్ ఈక్వల్స్ టు ఓల్డ్ యావరేజ్ ప్లస్ కే అంటే ఏంటిది, ఆఫ్టర్ ఇయర్స్. దీన్ని యాడ్ చేస్తే అయిపోతుంది. ఇప్పుడు మనకు చూస్తే ఒక పర్సన్ది ఏజ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంది ఆఫ్టర్ ఇయర్స్. సో ఇక్కడ మనకి ఇలా చేస్తే అయిపోతుంది. ఓల్డ్ది యావరేజ్ వచ్చేసి 25 ప్లస్ ఆఫ్టర్ 4 years, 25 + 4 ఎంత అవుతుందంటే 29 years అవుతుంది ఆన్సర్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్రైమ్ నెంబర్స్ మీద మనం క్వశ్చన్ అడిగారు. ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ 30 and 50. 30 and 50కి మధ్యలో ప్రైమ్ నెంబర్స్ వచ్చేసి 5 ఉంటాయి. ఓకేనా, ఎందుకంటే 31 ప్రైమ్ నెంబరే, 37 41 అండ్ 43 47 ఈ 5 నెంబర్లని మీరు సమ్ చేయాలి. సమ్ చేస్తే 199/5. దీన్ని డివైడ్ చేయండి. డివైడ్ చేస్తే 39.8 వస్తుంది. ఓకేనా, ఇది 9th టైప్. 10th టైప్ ఏంటిదంటే, మనకి ఏ అనేది 26 ఇస్తారు, బి అనేది 30 ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, డిఫరెన్స్ అనేది చేయమంటారు. యావరేజ్కి డిఫరెన్స్ అంటే ఏంటిదంటే మనం మైనస్ చేస్తే అయిపోతుంది. ఇప్పుడు మన క్వశ్చన్లో డిఫరెన్స్ యావరేజ్ అనేది ఫైండ్ చేయమన్నారు అనుకోండి. ఒక 2 వాల్యూస్ ఇచ్చి డిఫరెన్స్ ఫైండ్ చేయమంటే సింపుల్గా మైనస్ చేస్తే అయిపోతుంది. ఇప్పుడు 26 - 30 ఇచ్చిర్రు అనుకోండి, డిఫరెన్స్ యావరేజ్ ఫైండ్ చేయమంటే 26 - 30 ఎంత, 4. ఇంతే, అది జస్ట్ సింపుల్, అదొకటి నేను రాయలేదు. ఓకేనా, ఈ వీడియో ఇంతే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇవి చాలా సింపుల్ ప్రాబ్లమ్స్, యావరేజ్ జస్ట్ ఇవి చిన్న చిన్న ఫార్ములాసే ఉన్నాయి. ఇవి మీరు గుర్తుపెట్టుకుంటే ఇందులోకి వెళ్ళి 1 క్వశ్చన్ మాత్రమే వస్తుంది. మీకు అర్థమైంది అనేసి అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకో వేరే టాపిక్ తోటి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.